నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న తీన్మార్ మల్లన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అసలు వాస్తవానికి మానకొండ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఆ గ్రామాలకు సంబంధించి ఇల్లంతకుంట మండలానికి సంబంధించి 12 గ్రామాలు ఇటు కరీంనగర్ బార్డర్, అలా ఇటు మానకొండ బార్డర్, మానకొండ నియోజకవర్గం బార్డర్, ఇటు సిరిసిల్ల బార్డరు. ఆ 12 గ్రామాలకు సంబంధించి రైతులు దాదాపు పోయినసారి 20 రోజులు 23 రోజులు అప్పుడు నిరాహార దీక్ష చేసిరు. ఇప్పుడు నిన్నటికి 23వ రోజు, ఇవాళకి 24వ రోజు. ఇప్పటికి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. టెంట్ల కింద పాపం ఆడోళ్ళు బీడీలు చుట్టుకునేది విడిచిపెట్టి టెంట్ల కింద నీళ్ల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. 1 కిలోమీటర్న్నర పూర్తయితే ఆ పంట పొలాలు ఎండిపోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. నిజంగా పట్టించుకోండి మహానుభావుడు అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. అయితే అక్కడికి తీన్మార్ మల్లన్నను ఏది టెంపుల్ దర్శనానికి కలిస్తే అక్కడికి వచ్చి వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. తీన్మార్ మల్లన్న అక్కడ ఉన్న స్థానిక మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఏది ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వచ్చిన తర్వాత ఒకసారి ఆ వార్త శనార్థి తెలంగాణలో వచ్చింది, ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మన కాంగ్రెస్ వాళ్ళను మనం మార్పు కావాలని కోరుకొని ఏది మార్పు కావాలి, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తలేరని కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకున్న తర్వాత ఏమైందంటే గిట్లయింది. ఏమైందంటే వీళ్ళు పట్టించుకున్న లేదు సమస్యలు. వీళ్ళు ఎక్కడకో వేసినా గుంగడు అక్కడనే ఉన్నది. వీళ్ళు ఏది గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఉంటాయి, కానీ ఈ ఎస్టిమేటెడ్ ఎంత, ఈ కిలోమీటర్ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కాలువ ఆగే ప్రసక్తి లేదు. రైతన్న కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. 12 గ్రామాల ప్రజలకు అండగా ఉంటా. సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం 11/6 ప్యాకేజీలో భాగంగా జరుగుతున్న కాలువ పనులు వెంటనే పూర్తి కావాలి. కెనాల్ పనులు పూర్తయ్యే వరకు ఊరుకోను. కిలోమీటర్ మేర కాలువ తవ్వేందుకు ఇంత నిర్లక్ష్యమా? 12 గ్రామాలకు సాగునీరు అందించే వరకు పోరాటం చేస్తా. టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేంద్రంలో 12 గ్రామాల ప్రజలు దీక్ష శిబిరం సందర్శన. పనుల పూర్తి కోసం నేరుగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రికి ఉత్తమ్కు మల్లన్న కాల్. కెనాల్ వర్క్ త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని విజ్ఞప్తి అని చూస్తూ ఉన్నాం. అయితే నిన్న అక్కడనే లైవ్లోనే తీన్మార్ మల్లన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం 11/6 ప్యాకేజీలో భాగంగా జరుగుతున్న కాలువ పనులు ఆలస్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెనాల్ పనులు కంప్లీట్ కాకపోవడంతో పెద్దలింగపూర్ గ్రామంతో పాటు 12 గ్రామాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. 12 గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు మల్లన్న బుధవారం సిరిసిల్ల జిల్లా 11/6 ప్యాకేజీ కాలువ ఉపకాలువకు పనులు పరిశీలించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అక్కడి నుంచే మల్లన్న నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల పెద్దలింగాపూర్ గ్రామంతో పాటు 12 గ్రామాల రైతులకు సాగునీరు అందక అన్నదాతలు అవస్థ పడుతున్నారు తీరును వివరించారు. ఈ సందర్భంగా మల్లన్న అక్కడ రైతులకు ఉద్దేశించి మాట్లాడారు. ఇన్నాళ్ళు కేవలం 1 కిలోమీటర్ పనులు పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా దాదాపు 15 గ్రామాల రైతులు సాగునీరు ఇబ్బంది పడుతున్న బాధాకరమన్నారు. అన్నదాతల కన్నీళ్లు వేలకట్టలేమన్నారు. అన్నదాతల ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కెనాల్ పనులు పూర్తి చేసే బాధ్యత తనదని అన్నారు. ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి 2వ పేజీలో చూద్దాం. కాలువ ఆగే ప్రసక్తి లేదు. కిలోమీటర్ కాలువ పనులు కంప్లీట్ అయ్యే వరకు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ కెనాల్ పనులు పూర్తి చేయించి రైతులకు నీరందించే బాధ్యతను తాము తీసుకుంటానన్నారు. పనుల్లో జాప్యం చేస్తూ రైతుల సాగునీటి హక్కులను కాలా రాస్తే సహించేది లేదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలపైన మల్లన్న స్పందించి తీరు పట్ల పెద్దలింగపూర్ చుట్టుపక్కల 12 గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మాట ఇవ్వడమే కాదు, మడమ తిప్పకుండా పనులు పూర్తి చేయిస్తా అని మల్లన్న భరోసాతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరికొద్ది రోజుల్లోనే 1 కిలోమీటర్న్నర కాల్వ పనులు పూర్తి 12 గ్రామాలకు చెందిన దాదాపు 10,000 ఎకరాల పొలాలు సస్యశ్యామలం అవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్, ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లేశం, నాయకులు గీసా మధు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు భిక్షపతితో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారని ఒక వార్తను చూస్తున్నాం. అయితే ఇక్కడ పూర్తి చేయాల్సింది ఎవరు? అసెంబ్లీలో కొట్లాడి తన నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడాల్సింది ఎవరు? కవంపల్లి సత్యనారాయణ మాట్లాడాలి. సోయున్నదా కవంపల్లి సత్యనారాయణ?
కవంపల్లి సత్యనారాయణ గారు, నీ 12 గ్రామాలకు సంబంధించిన రైతులు అక్కడ నిజంగా 23 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఎమ్మెల్సీ మల్లన్న ఎక్కడ నుండో హైదరాబాద్ నుంచి వచ్చేంత సమయం తీసుకున్నాడు. కానీ నువ్వు ఇక్కడ నియోజకవర్గం నుండి నీ 23 గ్రామ పంచాయతీ నీ 23 గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే నీరందక కొట్టాడుకుంటా నీరందక ఏది నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం రైతులను పట్టించుకునే పాపన పోలే. గట్ల ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి. ఇది మొత్తానికైతే నీటిపారుదల శాఖ మంత్రి గారితో మాట్లాడిండు తీర్మార్ మల్లన్న. 100% నీరు వచ్చే విధంగా నేను మాట్లాడతా అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పిండు. నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మల్లన్న ఒక లెటర్ ఇవ్వండి, మీ తరఫున ఒక లెటర్ ఇవ్వండి, నేను దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. 100% నేను అందులో బాగా నేను చొరవ తీసుకొని దీని పనిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తానని తీర్మార్ మల్లన్న కూడా అక్కడ ఉన్న స్థానిక రైతులకు మాట ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఒక నాయకునికి ఉండాల లక్షణాలు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మనం నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి ఏదో నేను గొట్లాడిన చేసినా అని అసలు వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ వల్ల చేసిన తప్పురాలు అవినీతి అక్రమాలే ఈ కాంగ్రెస్లో కలిసి వచ్చినది. లేకపోతే కాంగ్రెస్లో ఏదో నిజంగా ఏమో చేస్తారనో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపి కాంగ్రెస్ పార్టీలు కూడా ఎక్కువ రోజులు నిలుపుకునేటట్టు కనబడతలేదు. ఇది జరుగుతున్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.